హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఐసీయూ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బ్లడ్ బ్యాంక్ డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ ఉంది. టోటల్ ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే వీటికి వాక్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీకు వాక్ ఇంటర్వ్యూ వచ్చేసి మార్చ్ 9th అయితే ఉంటుంది. మార్నింగ్ 9 AM వెన్యూ వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్, కలెక్టరేట్, రాజన్న సిరిసిల్ల. ఈ లొకేషన్లో అయితే మీకు వాక్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీకు ఏమైనా ఈ నోటిఫికేషన్లో డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ అయితే మీరు చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. ఇక్కడ ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ వచ్చేసి మీకు 52,000 అయితే ఉంటుంది పర్ మంత్. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు వాక్ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్స్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే మీ బొనోఫైడ్ సర్టిఫికెట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, అలాగే ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్, తెలంగాణ స్టేట్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అలాగే మీరు బిఫోర్ ఏమైనా హాస్పిటల్స్లో వర్క్ చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అది కూడా అడిగారు, ఒకసారి చూసుకోండి. అలాగే అప్లికేషన్ ఫామ్లో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ కమ్యూనిటీ సర్టిఫికెట్, ఇన్కేస్ ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ రోజు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే జిరాక్స్ కాపీస్ మీద మీరు సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది, అదైతే చూసుకోండి. ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను, ఒకసారి అయితే మీరు చూసుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది వాక్ ఇంటర్వ్యూ రోజు, ఒకసారి చూసుకోండి. మీకు సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే మెరిట్ ప్లస్ మీ ఎక్స్పీరియన్స్, అలాగే వాక్ ఇంటర్వ్యూ, దీన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.